ఎన్ఎస్టీవీ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. నిర్మల్ జిల్లా కుబీర్ గ్రామంలోని బజరంగ్ బలి దుర్గామాత మండలి ఆధ్వర్యంలో ఈ రోజు రాత్రి ప్రముఖ సినీ మేకప్ కళాకారుడు బాపన్పల్లి వెంకటస్వామి విచ్చేసి రావణ బ్రహ్మ అంశంపై ఏకపాత్రాభినయం చేసి ప్రజలకు మంత్రముగ్ధులను చేశాడు. నాగర్ కర్నూల్ జిల్లా ఘంటారాజ్పల్లి గ్రామానికి చెందిన బాపన్పల్లి వెంకటస్వామి కుబీర్ గ్రామానికి చెందిన సామాజిక సేవకుడు సాపా పండరి స్నేహితుల మధ్య ఉన్న సన్నిహిత సంబంధం వల్ల సాపా పండరి తల్లి సెప్టెంబర్ 24, 2023న కాలం చేయగా తన తల్లి జ్ఞాపకార్థంగా ఇట్టి ప్రదర్శన చేస్తున్నట్టు సాపా లక్ష్మి అమ్మవారి మనసుకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు బాపన్పల్లి వెంకటస్వామి తెలియజేశారు. యుద్ధానికి ముందుగా రాముడు అంగదుని రాయబారిగా రావణుని చెత్తకు పంపుతాడు. రాయబారిగా అంగదుని ఉపదేశం, ఇది ఉపోద్ఘాతం మాత్రం, అంటే ఆ సన్నివేశం ఏందని చెప్పడానికి ఇది నా ఉద్దేశం. రావణుడి చెంతకు వెళ్ళిన అంగదుడి ఉపదేశం క్రోధోక్తుడై రావణ బ్రహ్మ తనలో తను మదనపడిన సన్నివేశమే ఈ రావణ బ్రహ్మ ఏకపాత్రాభినయం. రచన నాగశ్రీ గారు, అభినయం బాపనపల్లి వెంకటస్వామి. సేతు నిర్మాణము కావించి కోతి మూకతో లంకలో కాలిడిన రాముడు ఒక కోతిని రాయబారిగా పంపి నన్ను బెదిరించుటయా, చేసినది తప్పని ఒప్పుకొని సీతను రామునకు అప్పగించి అతని శరణ వేడవలయునా, లేకున్నా సమస్త రాక్షస జాతి సంగ్రామములో నిశ్శేషముగా నశించుట నిక్కువమా. తప్పప్పులు నిర్ణయించునంతటి సమర్థుడు, నాకు శరణ సంగునంతటి అధికుడా ఆ రాముడు. అప్రతిమాన దివ్య శస్త్రాస్త్ర నానా విధాయుధ ప్రయోగ విద్యా ప్రవీణుండనై ఆగమ శాస్త్ర నవ వ్యాకరణోత్తమ లక్షణాలంకార కావ్య వ్యాఖ్యానూన భాషా విభూషణుండనై అతల వితల సుతల రసాతల తలాతల మహాతల భూతలాది చతుర్దశ భువనైక శాసనోత్తండనాది నాదులకు అధినాదుండనై అనితర లభ్య శంకర ప్రసాదిత అనేక వర సంపన్నుండనై అఖిల సురో అసురో గరుడ గంధర్వ కిద్దర కింపురుష సిద్ధ సాధ్యనీక కైవార కరకర నికరాకర మణిమంజీర కింకని కొన కొన ఘన స్వనాలాపనల మేల్కాంచు సార్వభౌముడనై అష్ట దిక్పాలకులనే సోపానములుగా చేసుకొని అమర సింహాసనం అధిష్ఠించి అనన్య సామాన్య ప్రతిభాపడుత్వమాధారముగా ముల్లోకములు చేసి నిరంతర నవకోటి శివలింగార్చన వ్రత దీక్ష దక్ష రాక్షోనాథుడు నేనా నరవాణ రాధముల నర్తించుట. దక్షిణాం భోజి వలయుతాఖండ లంకాపుర సామ్రాజ్య అధినేతనైన నేనెక్కడ ఒక సామాన్య సామ్రాజ్య పాలనకు దూరుడై కానల పాలైన ఆ రాముడెక్కడ. నిరంతర స్నాన సంధ్య అనుష్ఠాన నిష్ఠా గరిష్టం బహు మా బ్రహ్మవంశమెక్కడ. నానా కుల శంకర మునిచిన చరణ సేవా పారాయణులైన ఆ క్షత్రియులెక్కడ. దృశ్య దృశ్య కామరూప మాయాజాల సంగ్రామ సింహములైన ఈ దైత్య యోధ ప్రకారం ఎక్కడ. చెంచల చిత్త శాఖ మృగ సమూహం ఎక్కడ. రాఘవుండా సుగ్రీవ సహజమున కపిసేనుల సేకరింపవచ్చునుగా. నీలాచార్య శిల్పి అన్న బ్రాహ్మణ సేతువు నిర్మింపవచ్చునుగాక. అంత మాత్రమున వీర భయంకరులకు అసుర వీరులతో సమరమున నిలవగల సమర్థుడా రాముడు. అప్రతిమాన దివ్య శస్త్రాస్త్ర నానా విధాయుధ ప్రయోగ విద్యా ప్రవీణుండనై దశరథి నీవు ధర్మవర్తనుడవని కీర్తింపబడుచుంటివే. ఏది నీ ధర్మవర్తనలెత్తి ఓ నా ముందు వివరింపము. నా సోదరి భర్త అంత మగుటకు మా బంధు విరోధముల కారణము. వాని కుమారుడు జంబుకాసురుడు తన పితృహంతకుడనైన నాపై పగ సాధింప అజ్ఞాత తపం పునరించుచుండ నీ మునిగ నంబ రహస్య మెరింగి నీ కొంచె చేతన నెపంబున
నీ తమ్ముని నిరపరాధిని చంపించిన మోసమును ఏమైనా నువ్వు గ్రహింపగలిగితివా? భర్తృవియోగ దావానుల తప్త చిత్త అయిన శూర్పణఖ తన ఏకైక పుత్ర మరణ వార్త విన్నంతనే నెత్తియు నోరుయు మత్తు కొనుచు వచ్చి, నా కుమారుండు మీకేమి అపకారము నచ్చే రామచంద్ర, వాణ్ణి చంప మీ మనం వెట్ల పిల్లని స్వల్ప నిష్ఠూరములాడుతూ వచ్చి కళ్ళున విల్లపించినంత మాత్రమున ఆమె నాసిక కర్ణ ఖండన బడరింపజేయతో నీ అంతటి వాడు చెయ్యదగిన కార్యమా? మతి లేక గది తప్పిన నీ దుర్దమ్మును కప్పిపుచ్చుకున్న నన్ను మోహించినదని, వివాహమాడ నిర్బంధించినదని, వైదేహిని మృంగమోయినదని అద్భుత కల్పిత నేరారోపణలు చేసినంత మాత్రమున విమర్శనాపరులా మోదించురా? ఒక వంక మాంగళ్య సౌభాగ్యమును కోల్పోయి మరో వంక కన్న కుమారుని కంఠ రక్త స్రావమును కన్నరాగాచి గోడు గోడున ఏటు చేడియ కామాతురయ్యి నీ చింతకెత్తించనా? ఎట్టి కట్టు కథలనెవరైనా నమ్ముదురుగాక. నీవు సకల సత్కుల ధాముడవని, అపకారికి ఉపకారము నచ్చు కృపామయుడవని పేరొందుతివి కదా. ఒకవేళ నా సోదరే దుర్మోహంన ప్రవర్తించిన నీకిది నీతి కాదని నీవు ఆమెను మందలింపవలే, లేదా బంధించి ఆమె ఏ రాజ్యమునకు చెందినదో ఆ రాజ్యాధినేతనైన నా కిరింగించి తగిన శిక్షార్హురాలిగా విప్పవలే. అంతే కాని నేను ఈ వనవాసమున సైతం భార్య సహితుండను, నా తమ్ముడు భార్య ఇచ్చగలేదు, నిన్న అతడు పరిణయం వాడునట్లు వ్రాయుదును నమ్మించి ఆడుదాని వీపుపై ఈ రక్కసి ముక్కు చెవులు చెక్కమని నీ తమ్ముడి చెద్దకు పంపించి అతని చేతి ముక్కు చెవులు గోయించుట ధర్మవర్తనయా? నీ సందేశమును ఏ తాళపత్ర ఖండమునందుగాక బ్రహ్మ వంశ సంచనిత నవ వ్యాకరణ పండితుడనైనా నాకు సహోదరి, ఒక తపోదానికి అర్థాంగ లక్ష్మి, మరో ధీమంతునకు మాతృదేవి అయినా ఆమె వీపుపై వ్రాయుటకు మించిన క్రౌర్యము హైన్యము మరేదైనా ఉండునా? ఇంతటి హీన కృత్యము నచ్చిన వారెవరైనను ఇంతకు ముందుండిరా, ఇక ముందురా? ఏమి తెలియని వారే ఇట్టి పాప కృత్యముల పట్ల క్షమార్హులు కానప్పుడు న్యాయ పాలన ధర్మములు ఎరిగిన నీవే ధర్మరహితుడవై అకారణముగా ఒక స్త్రీని ముక్కు చెవులు వహించి శిక్షార్హుండ వెట్లు కాకుందవు. అందులకే నీ సతిని నీకు దూరము నచ్చిన క్షణ క్షణ జనతోగ్ర భార్య వియోగ క్లేశ భారమున గాని నీచే వికలాంగి అయిన శూర్పణఖ చెందు వ్యాధ నీకు బోధపడననే నేను సీతాపహరణము నచ్చింది. యథార్థమును కప్పిపుచ్చి లంకేశ్వరుడు కామాంధుడై జానకి నపహరించిన దుష్ప్రచారములు చేయొచ్చు మీ వారంతయు నాపై నిందలు మొక్కుట నీ చేతము కాదా? వారికి నాపై వైరమున్నంత మాత్రమును అనరాని వినరాని నిందలంతా కట్టుతారు న్యాయమా? ఆనాడు జనకుడు చాటించిన సీతా స్వయం వరమున శివుని వింటినే ఎత్తలేక భంగపడితినా నేను. ప్రమదగణ పరమేశ్వరులై పార్వతీ పరమేశ్వరులున్న కైలాసాచలం కదల్చిన నేను శివ ధనస్సు నెత్తలేనైతున్నా? జనకునిపై కినుకతో అత్యతకేగిన నేను ఆవేశమున శివధనస్సునంటిని. అంతే కాని ఏ స్వామి ఆత్మలింగ ప్రసాద కాంక్షనై ప్రాణములనెత్తి తిప్పబోని ఫలితార్థుడనైతులో పవిత్రమైన ఆ స్వామి వింటినే ఎక్కుపెట్టి భంగముగా వింటున్నంతటి కృతజ్ఞుడనా నేను? శివుని వింటినే ఎత్తలేక భంగపడిన నేను ఆ వింటిని తన బాల్యముననే అవలీలగా ఎత్తి పెట్టిన సీతను ఎత్తుకుని శతయోజన వ్యాప్తమైన సముద్రం లఘించి లంకాపురికి ఎట్లు చేరుతుంది. ఓ ధములకి ఇప్పటి విచక్షణ జ్ఞానం ఎట్లుండను? యజ్ఞముల